జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 12వ పాశురాన్ని సేవించుకుందాం. కనైతిళం కత్తెరుమై கன்றுக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்றுபால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திரவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. ఈ గోపిక లోపల పరుండే ఉంటే పడుకొనే ఉంటే బయట ఉండేటటువంటి గోపికలందరూ కూడా కింద బురద మయమైపోతే ఆ ఇంటి గుమ్మం చూరు అన్నీ ఇట్లా గట్టిగా పట్టేసుకొని జారిపోకుండా బ్యాలెన్స్గా ఉన్నారంట. అమ్మా మేమంతా బయట ఉన్నాము, జారిపోతుంది ఇక్కడ పెద్ద బురద. ఎట్లా వర్షం వచ్చిందేమో పొద్దున అనుకుంటున్నారా? కాదు, ఈ గోపిక ఇంటి వెనక ఉండేటటువంటి పశువుల కొట్టంలోని పశువులకి దూడలు ఎవ్వరు ఇప్పకపోవటం, పాలు పిండకపోవటం వల్ల పాలు బాగా చేపుకొచ్చి వాటంతట అవే ధారలుగా కురుస్తుంటుంటే ఆ కోష్టం నిండిపోయి ఇల్లు దాటిపోయి కాలువలు గట్టి ఇంటి బయటకు వచ్చి అప్పుడప్పుడు మనం ట్యాప్ మర్చిపోతుంటే ఎట్లాగా అవుతుందో అలా ఆ పాలతోటి చిత్తడైపోయిందంట. అక్కడున్నంట. కనైతు ఇళంగత్తెరుమై కన్றுக்கிறங்கி దూడలను వదిలిపెట్టకపోవటం వల్ల అవన్నీ కూడా అరుస్తున్నాయంట. అవి అరిచినట్టుగా భావించి అవే పాలను స్రవిస్తూ ఉన్నాయంట. ఏం చేస్తున్నారు? కోవలర్దం పొర్కొడియే బంగారు తీగనట. ఈ గోపిక యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో అన్న తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కడ మొత్తం నిరంతరం కృష్ణుడి సేవకే అంకితమైపోయారంట. అసలు పట్టించుకోవట్లేదంట ఇల్లు అదంతా. కులం చేత గొప్పదానివి, ఓకే, అందము చేత గొప్పదానివి, సంపద చేత గొప్పదానివి తల్లి. కనైతిళం కత్తెరుమై కన్றுக்கிறங்கி நினைத்துமுலை வழியே நின்று பால் சோரணனை தில்லம் சேராக்கும் నచ్చెల్వంతంగాయ్. చూసారా? నర్చెల్వంతంగాయని కలిపి చదివినప్పుడు చదివేస్తాం. అంటే మంచి సంపద కలవాని చెల్లెలా అంటున్నారు. అసలు ఈ గోపెమ్మ కోసమే ఈయన ఆ అన్నగారితో కలిపి తిరుగుతుంటాడు. ఇది చాలా కామన్ కదండి. అలాగనమాట. సినత్తినాల్ తెన్ ఇలంగై కోమానై చెత్త. అబ్బా, ఏంటి పొద్దస్తమానం మనల్ని బాధ పెడుతుంటాడు, నవ్వుతూ ఉంటాడు. వాడి కోసం మనమా అందరం పొద్దున్నే తెల్లారుజామున లేసిపోవాలి? అమ్మా, కాదు, రావణాసురుడి మీదకి దండెత్తి వెళ్ళాడే రాముడు, సీత కోసం ఎంత ఏడ్చాడు. ఆ మనోభిరాముణ్ణి గురించి పాడదాంరా. ఏడిపించి నవ్వేటటువంటి కృష్ణుడు కంటే మనం బాధపడితే వందింతలు తాను బాధపడే రాముణ్ణి పాడితే నీకు ఇష్టం కదా? అలాగే ఓకే, రాముణ్ణి పాడదాందా అని పిలుస్తున్నారు ఈ పాఠంలో. మొట్టమొదటిసారిగా కృష్ణ పార్టీ, రామ పార్టీ అని 2 పార్టీలుగా అయిపోయారు గోపికలంతా అన్నమాట కదా. మనం కృష్ణుడి కాలంలో ఉన్నాం, కృష్ణుడి గురించి కదా పాడాలి అని. అయితే మాత్రం వీడు పొద్దస్తమాను ఏడిపిస్తుంటాడండి, కాబట్టి రాముణ్ణి పాడదామండి అని వాళ్ళు. ఇలాగా గొప్ప సౌందర్య రాశి అయినటువంటి ఈ గోపిక, గొప్ప భుజబలం కలిగినటువంటి సోదరుల యొక్క చెల్లెలు ఈ గోపిక, వంశముతోటి గొప్పది, ధనముతోటి గొప్పది, సౌందర్యంలోనూ గొప్పది, కృష్ణ ప్రేమలో కూడా గొప్పది. అటువంటి గోపికను మేలుకొలుపుతున్నారు ఈ 12వ పాశురంలో. తప్పకుండా ఈ పాశురాన్ని రామకృష్ణ 2 పొలిటికల్ పార్టీల్లాగా పొలిటికల్ పార్టీలు అంటే స్పిరిచువల్ పొలిటికల్ పార్టీలు తయారైపోవడానికి నాంది పలికింది ఈరోజు పాశురము అన్నమాట. తిరిగి మరొక పాశురంతో కలుద్దాం. ఆండాల్ తిరువడిగళే
శరణం. జై శ్రీకృష్ణ.